అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉండి పలుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి బలమైన ఓట్ బ్యాంక్ ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికే జాతీయ అధ్యక్షుడికే ఆ పరిస్థితి వస్తే ఇంకెళ్ళు ఎవరిని వదులుతారు? ఇది ఆయన మదిలో మెదిలిన అంశం. అది ఇంకెవరిని వదలరు వీళ్ళు. ఇంకా మొదలు పెట్టాలి. ఇంకా మనం వెయిట్ చేస్తే ఇబ్బందులు తప్పవు అని చెప్పి బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసాడు. అది మీరు చేసిందే కదా? మీరు చేసిందా కాదా అది మీకు తెలుసు, బయటికి చెప్పలేరు అంతే. మీకు తెలీదా ఏం జరిగిందో అని? వాళ్ళు కలడానికి ప్రధాన కారణం ఎవరన్నది? ఒకటి నవ్వేటల హోటలు, రెండోది జైలు కదా, సెంట్రల్ జైలు కదా. ఈ రెండింటి దగ్గర నుంచి ఏమైంది? ప్రజల్లో కూడా ఏంటిది, ఏం జరుగుతుంది, మన అవకాశం ఇస్తే ఇంత దారుణంగా ఉంటుందా? బరి తెగించి మాట్లాడడం. ఆ రోజా గారు మాట్లాడే మాటలు మీరు చూశారు కదా. జోగి రమేష్ గారు మాట్లాడింది ఇందాక వినిపించాను. ఇంకా ఉన్నాయి సుభాషితాలు, ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా వినిపిస్తాను మీకు నేను. ఆయన మాట్లాడింది. కొడాలి నాని గారు ఇంకా ఆయనకు అడ్డుకట్లే ఉండవు. ఎక్కడున్నారు కొడాలి నాని గారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? రోజా గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? సమాధానాలు ఉన్నాయా వాళ్ళ నలుగురికి? వీళ్ళు నలుగురు అన్నది ఇప్పుడు మనం చూపించిన పిక్చర్స్లోనే. ఎందుకంటే చాలా లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ అంతా తీసుకొస్తే స్క్రీన్ అంతా వాళ్ళే ఉంటారు. చెప్పలేము, అదొక పెద్ద చరిత్ర. ఇక్కడతో సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు లైన్లో ఉన్నవారు వీళ్ళు కాబట్టి వాళ్ళవే చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళ నలుగురు ఎక్కడున్నారు? జోగి రమేష్ గారు ఫోన్ కాల్స్ చెప్పాను కదా, ఫోన్స్ తీసుకుండి ఈరోజు వెళ్ళాలి. ఆయన వెళ్తారు ఖచ్చితంగా, కస్టడీ తప్పదు అని. వల్లభనేని వంశీ గారు ఆయన కనిపించట్లేదు. సో ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం కదా. ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని ఇవ్వాలి, అసలు జనసేన బలం ఎంత, ఇవన్నీ కూడా వస్తాయి. బీజేపీ రాలేదు మధ్యలో. బీజేపీకి చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేయాలి? ఇప్పుడు మీరు అనుకుంటున్న చేతకాని చావలేని వ్యక్తి అన్నారు చూసారా, చేవలేదు చేత కాదు అని. ఆ చేవలేని వ్యక్తి చేసిందే ఈరోజు మీ పతనం. పీకే పవన్ కళ్యాణ్. జోగి రమేష్ గారు మీరు మాట్లాడిన భాష కాదు అయింది. ఎందుకంటే నిరూపించుకున్నాడు ఆయన. 21కి 21 మీరు కూడా కొట్టలేరు ఎప్పటికీ. వైనాట్ 175 అన్నారు కానీ ఏమైంది? ఓవర్ కాన్ఫిడెన్స్ తలకెక్కితే తలకిందులు అయిపోద్ది, బ్రతుకే తలకిందులు అయిపోద్ది. ఇప్పుడు మీ అబ్బాయి అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఇప్పుడు మీరు అరెస్ట్ కాబోతున్నారు. ఏముంది ఇంకా? తప్పు చేయని మనిషి ఉండడు. ఎక్కడో దగ్గర ఏదో రకంగా పొరపాటు జరుగుతుంది. కానీ విచ్చలవిడితనంగా రెచ్చిపోకూడదు, కావాలని రెచ్చిపోకూడదు. తెలియక పొరపాట్లు చేయడం వేరు, తెలిసి చేయడం వేరు. సో ఈ పరిస్థితుల్లో మీ ఎపిసోడు ఇలా నడుస్తుంది. బీజేపీ రాలేని పరిస్థితి, అది వస్తుందో రాదో తెలియదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందును పెట్టుకుండి వెళ్దామని వాళ్ళు చూస్తున్నారు. అది జరగదు, ఓటు చీలడానికి వీలు లేదు అని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ మీరు రెచ్చగొట్టి ఈ దుస్థితికి తెచ్చుకున్న పీకే. మీరు ఆయన రెచ్చగొట్టి ఈ దుస్థితి తెప్పించుకున్నారు చూసారా, ఆ పీకే. ఆయన దృఢ సంకల్పం, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే అన్నవాడు పవన్ కళ్యాణ్. తగ్గాడు, ఈరోజు నెగ్గాడు. అత్తారింటికి సినిమా డైలాగు చాలా పాపులర్ డైలాగ్ అది. అంటే ఆయన నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందా అనడానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ అలాగే తగ్గాడు, అన్ని రకాలుగా తగ్గాడు. అప్పర కోటీశ్వరుడు. ఏమైంది? ఒక కార్ డ్రైవర్గా వెళ్ళి చేరాడు. అంటే సినిమాలకి నిజ జీవితాలకి కూడా సంబంధం ఉంటుంది, ఆ థీమ్ ఉంటుంది. బయట ప్రపంచాన్ని చూసే సినిమా రూపంలో వస్తుంది అది. దాని ఒక కథగా అందంగా మలిచి, అంత పెద్ద నిడి ఉండదు కాబట్టి దాన్ని ఒక 2 గంటలకో 2 గంటల 10 నిమిషాలకో 15 నిమిషాలకో కుదించి మన ముందు ఉంచుతారు. వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురారు, మన సమాజంలో తిరుగుతున్న కథలనే వాళ్ళు అద్భుతంగా ప్రజెంటేషన్ చేసి మన ముందు ఉంచుతారు. ఆయన ఏం చేశాడు? కోట్లాది మంది ఎవరి కోసం? అత్త కోసం, మేనత్త కోసం. తగ్గాడు.
ఫైనల్గా నెగ్గాడు. ఇక్కడ అదే చేశాడు ఆయన. 40 సీట్లని కొంతమంది అంటారు. కాపు సామాజిక వర్గం వాళ్ళతో నిలబడలేదు. ఓ పక్క నుంచి ముద్రగడ గారు కాపు కార్డు పట్టుకుండి ఆయన, వంగా గీత గారు, హరిరామ జోగయ్య గారు, వాళ్ళ అబ్బాయి గారు వైసీపీలోకి వెళ్ళారు. సో మొత్తం ఆయన్ని ఇబ్బందుల వలయంలో ఇరికించారు. ఎందుకంటే అప్పటి వరకు సక్సెస్ లేదు పవన్ కళ్యాణ్కి, ఫెయిల్యూర్గా ఉన్నాడు పొలిటికల్గా. సినిమాల్లో సక్సెస్ అవ్వచ్చు, ఆయన పవర్ స్టార్ అవ్వచ్చు, ఇక్కడ ఏమీ లేదు. పవర్ వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ అస్సలు పవర్ లేని వ్యక్తి రాజకీయ పరంగా. నేను చెప్పేది 2019 ఎన్నికల తర్వాత ఏముంది, ఆయన సొంత డబ్బులకు ఖర్చు పెట్టుకుంటే ఏవో ఆయన వెల్ఫేర్ చేయాలనుకున్నారు, చేశారు, అడావిడి తప్ప రాజకీయ పరంగా ఎవరికి సీట్ ఇవ్వాలో, ఎవరు గెలుస్తారు, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి నుంచోవాలో, ఆయన గెలుస్తాడో గెలడో ఈ ఇందులో కదా, ఆయన తికమకలో ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. అలాంటి టైంలో మీరిచ్చిన బ్రీతు ఆయన్ని అక్కడ బంధించి ఈయన్ని ఇక్కడ జైల్లో పెట్టి, బీజేపీ వెళ్ళాడైనా కష్టపడ్డాడు, మోదీ గారిని ఒప్పించాడు, అమిత్ షా గారిని ఒప్పించాడు, నా మీద నమ్మకం ఉంచండి అన్నాడు. ఈరోజు సక్సెస్ఫుల్గా తిరుగులేని సీట్లో కూర్చున్నాడు. అది ఆయన ఇప్పుడు కూర్చున్న సీటు. ఉప ముఖ్యమంత్రి తగ్గి నెగ్గించుకున్న వ్యక్తి. వాళ్ళని తీసుకొచ్చి పీకే అంటే మీరు ఇందాక చెప్పిన ఆ భాషలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి